Hi everyone, welcome to my channel my friends. I'm back with a new video. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక పేరెంట్ కంట్రోల్ అప్లికేషన్ కోసం అయితే నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఒకవేళ పేరెంట్ అయితే సో మిగతా కిడ్స్ వాళ్ళకి మొబైల్ మీరు ఒకవేళ ట్రాక్ చేయాలనుకున్నా ఏమైనా టైం లిమిట్స్ గట్రా పెట్టాలనుకున్నా ఒక ప్రాపర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను గాయస్. అండ్ ఈ అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా జస్ట్ కైండ్ గో అండ్ కామెంట్ బిలో. అంతేకాకుండా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ కానీ చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ కైండ్ గో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మాట్లాడబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి గార్డియన్. సో గార్డియన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పేరెంట్ కంట్రోల్ అప్లికేషన్ అని చెప్పవచ్చు. అండ్ యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఈ అప్లికేషన్ అనేది. సో ఈ అప్లికేషన్ అనేది వెరీ సింపుల్. ఏదైనా మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా మీరు కంట్రోల్ చేయొచ్చు, లేదంటే మీరు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అప్లికేషన్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు డిస్క్రిప్షన్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక పేరెంట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గార్డియన్ పేరెంట్ కంట్రోల్ యాప్ మీకు ఒక అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దా అప్లికేషన్ లింక్ నేను ఇచ్చాను డిస్క్రిప్షన్లో. మీరు వెళ్తే డైరెక్ట్గా మీరు పేరెంట్ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాజ్ ఎ పేరెంట్ కింద మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేసి మీకు మొత్తం డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది యాజ్ ఎ పేరెంట్ కింద. నా యొక్క పేరెంట్ అప్లికేషన్ సైట్లో నేను లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. అయితే వెబ్సైట్ వ్యూలో నేను చూపిస్తున్నాను గాయస్. మొబైల్ అప్లికేషన్ వ్యూ కూడా సేమ్ టు సేమ్ ఎల్గా ఉంటుంది. సో వన్స్ మీరు మీ తాలూకు డీటెయిల్స్ పేరెంట్స్ ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత యాజ్ అన్ అడ్మిన్ కింద మీరు లాగిన్ అనేది అయిపోతారు. అయిపోయిన తర్వాత మీరు కిడ్ మొబైల్లోకి ఏదైతే ఉందో టార్గెట్ మొబైల్లో మీరు కిడ్ అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. సో టార్గెట్ మొబైల్లో కిడ్స్ తాలూకు అప్లికేషన్ ఏదైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ అప్లికేషన్లో మీరు లాగిన్ అనేది మీ యొక్క పేరెంట్ తాలూకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ప్రొవైడ్ చేసి మీరు అందులో సైన్ ఇన్ అయిపోతారనమాట. సో మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఒకసారి ప్రొవైడ్ చేస్తే ఆ డివైస్ ఏదైతే ఉందో మీ తాలూకు అకౌంట్ అడ్మిన్ అకౌంట్ అనేది లింకప్ అయిపోతుంది. సో వన్స్ లింకప్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఇది నాది వన్ ఆఫ్ డివైస్ అనేది లింకప్ అయి ఉంది నా యొక్క పేరెంట్ సైట్కి. సో ఇక్కడ చూసుకుంటే మీకు యూసేజ్ అనేది కంప్లీట్లీ అనేది కనిపిస్తుంది అంత గ్రాఫ్ అనమాట. ఏది ఎంతసేపు యూజ్ చేయడం జరిగింది అండ్ బ్రౌజింగ్ అనేది ఎంతసేపు అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా టోటల్ ఓవరాల్ 7 డేస్లో అయితే మీకు మొత్తం గ్రాఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏది ఎక్కువసేపు అనేది యూజర్ అనేది జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా వాట్సాప్ మెసేజెస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్ సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు ఇందులో కనిపించేస్తాయి. రీసెంట్గా యూజ్ చేసిన ఆల్ వాట్సాప్ మెసేజెస్తో పాటు మీరు అనేది చూడవచ్చు. ఒక టార్గెట్ మొబైల్లో ఎప్పుడైతే మీరు లాగిన్ చేస్తున్నారో మిగతా క్రెడెన్షియల్ ఇచ్చి ఆ టైంలోనే మీరు టోటల్ యాక్సెస్ అనేది మీరు అలౌ చేయవలసి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మీరు ఇవన్నీ మీరు ట్రాకింగ్ అనేది మీరు చెక్ చేయవచ్చు. అండ్ వెబ్ బ్రౌజింగ్ రిలేటెడ్ కూడా మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్స్ కూడా యూజ్ చేస్తారో ఆ వెబ్సైట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్లో ఏ సైట్స్ అనేది చెక్ చేయడం జరిగిందనమాట అవి కూడా చూడవచ్చు. సో ఆల్ టోటల్ గ్రాఫ్లో మీకు అన్నీ తెలిసిపోతుంది అనమాట. నా ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మీకు ఈ గ్రాఫ్తో కాదు మీకు లొకేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. మీ కిడ్ తాలూకు మొబైల్ అనేది ఎక్కడనేది ఉంది. అండ్ వన్ మోర్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ అనమాట. మీకు తెలిసి ఈ రోజుల పిల్లలు ఎంతసేపు మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు మోర్ ద రిక్వైర్డ్ టైమ్స్ ప్రకారం. సో మీరు ఏదైనా టైంలో మీరు ఒకవేళ కంప్లీట్ మీరు లాక్ చేయాలనుకుంటున్నారు ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసి ఎన్ని మినిట్స్ వరకు కానీ లేదంటే ఎన్ని అవర్స్ వరకు మీరు లాక్ కావాలని మీరు లాక్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సౌండ్ అలారం. సో అలారం కూడా మీరు ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు అలారం గట్టా మీరు రైట్ చేయాలనుకున్నా మీరు ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు గాయస్. సో పర్ డేకి మీరు ఎంత లిమిట్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే సండేస్ పూట ఎంతసేపు మీరు అలౌ చేయలేదు, వర్కింగ్ డేస్ మీరు ఎంతసేపు మీరు అలౌ చేయాలనుకుంటే అవి కూడా మీరు యాడ్ లిమిట్స్ అనేది మీరు ఇక్కడ పెట్టవచ్చు. వన్ మోర్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి యాప్ కంట్రోల్. సో అప్లికేషన్ కంట్రోల్లో మీరు మీ యొక్క చిల్డ్రన్ మొబైల్ ఏ అప్లికేషన్స్ ఉన్నాయి టోటల్ అప్లికేషన్స్ లిస్ట్ మీరు చూడవచ్చు. సో ఇందులో మీకు ఏమైనా అప్లికేషన్ మీరు ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆపివచ్చు కూడా యాక్సెస్ని. సో జస్ట్ మీరు చేస్తే ఆటోమేటిక్గా ఆ కమాండ్ అనేది మీ చిల్డ్రన్ తాలూకు మొబైల్లోనే తెలిపోతుంది. అండ్ మీ కాంటాక్ట్స్ కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీకు వెబ్ ఫిల్టర్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. సో మీరు వెబ్ ఫిల్టర్ ఏంటంటే మీరు అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే ఏ సైట్స్ మీరు స్టాప్ చేయాలనుకున్న ఆల్ సైట్స్ అనేది మీరు ఇక్కడ స్టాప్ చేయొచ్చు అనమాట. చిల్డ్రన్స్ తనకి ఏజ్ రేంజ్ కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. ఒకవేళ మీ చిల్డ్రన్ అనేది అండర్ 5 years ఉంటే దానికి సంబంధించిన వెబ్ ఫిల్టర్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అబౌవ్ 18 years ఉంటే దానికి సంబంధించిన ఏజ్ ఫిల్టర్ అనేది సెర్చ్ చేయవచ్చు. సో ఒకవేళ నేను సపోజ్ నేను అడల్ట్ కంటెంట్ అనేది ఇక్కడ ఆఫ్ చేసింది. ఎగ్జాంపుల్ నేను ఒక అడల్ట్ కంటెంట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. స్క్రీన్ షాట్ అనేది ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందో సో అది ఇమ్మీడియట్లీ అనేది మీకు ఒకవేళ ఏమైనా అడల్ట్ సైట్స్ అండ్ పాన్ సైట్స్ కానీ ఒకవేళ ఓపెన్ చేస్తున్నారు కంటిన్యూస్గా సో అది మీరు స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు కంటెంట్ అనేది స్టాప్ చేస్తే ఆటోమేటిక్లీ మీ టార్గెట్ మొబైల్ ఏది ఉందో మీ చిల్డ్రన్స్ మొబైల్ అవి ఎటువంటి అలౌ అనేది అవ్వవు. అండ్ అంతేకాకుండా మీకు కావాల్సిన బోల్డ్ అండ్ ఫిల్టర్స్ అని ఉంటాయి ఇక్కడ ఆ ఫిల్టర్స్ అనేది మీరు స్టాప్ చేసుకోవచ్చు వెబ్ ఫిల్టర్స్లోని. కమింగ్ టు దట్ సెట్టింగ్స్ కూడా మీకు సెట్ చేసుకోవచ్చు ఏ సెట్టింగ్స్ మీకు ఉండాలి. అండ్
ఒకవేళ మీ పిల్లలు ఆ చిల్డ్రన్ యాప్ అనేది ఆ మొబైల్ నుంచి డిలీట్ చేయాలనుకున్నా అది జరగదు, ఎందుకంటే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది మీరు ఆన్ చేసి ఉంటారు, అన్ఇన్స్టాల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సో ఎంత ట్రై చేసినా అప్లికేషన్ అనేది డిలీట్ అనేది అవ్వదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయస్, ఈ అప్లికేషన్ అనేది నాట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ట్రయల్ వెర్షన్ అనేది వస్తుంది, ఆల్మోస్ట్ 2 weeks వరకు మీకు ట్రయల్ వెర్షన్ వస్తుంది. ఈ ట్రయల్ వెర్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా పనిచేస్తుంది అనేది. బట్ ఈ అప్లికేషన్ అనేది దేర్ ఈజ్ సమ్ ఛార్జెస్, సింగిల్ డివైస్ కోసం 100 రూపీస్ అనేది చేస్తారన్నమాట. పర్ మంత్లీ ఛార్జెస్ ఓన్లీ 100 రూపీస్. సో అది మీరు డెఫినెట్లీ 100 రూపీస్కి వర్త్ ఇది మీకు, ఎందుకంటే ఆల్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్తో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్స్ అండ్ అలారం ఆప్షన్, లైవ్ లొకేషన్ ఫెసిలిటీస్ అండ్ యాప్ కంట్రోల్ అండ్ వెబ్ ఫిల్టర్. ఈ రోజులు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చిల్డ్రన్స్కి ఎటువంటి కంట్రోల్ ఉండట్లేదు, చాలా టైం వరకు మొబైల్స్ అనేది యూజ్ చేస్తున్నారు, గేమ్స్ అనేది వాడుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఏంటంటే పబ్జీ లాంటి గేమ్స్ కూడా చాలా ఎక్కువసేపు వాడుతున్నారు. కాబట్టి సో ఇక్కడ మీరు ఒక లిమిట్స్ అనేది పెట్టవచ్చు. సో పర్ మంత్కి 100 రూపీస్ స్పెండ్ చేయడం డెఫినెట్లీ ఇది వర్త్ అనమాట. సో ఈ అప్లికేషన్ కోసం ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్లో రాయండి. సో మీకు ఏమైనా ఇన్ డెప్త్ ట్రాకింగ్ మీరు ఒకవేళ చేయాలనుకుంటున్నారు గైస్, అంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ లేదంటే స్క్రీన్లో చూడడం కానీ లైవ్ స్క్రీనింగ్ కోసం గట్టా, అంటే డెఫినెట్లీ మీరు ఒక అప్లికేషన్ కోసం నేను చెప్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ దాని మీద చేస్తాను. దట్స్ నాట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏవైతే ఆ వెబ్సైట్స్ ఏవైనా దొరుకుతాయి గైస్, దోస్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ అనమాట. సెక్యూర్గా ఉన్న అప్లికేషన్స్ మీరు వాడడానికి ట్రై చేయండి, అన్నోన్ సైట్స్ మాత్రం డెఫినెట్లీ యూజ్ చేయొద్దు. సో ఈ అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను డెఫినెట్లీ ఈ అప్లికేషన్ సజెస్ట్ చేస్తాను. వన్ మోర్ అప్లికేషన్ అయితే ఉంది జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒకవేళ మీరు కావాలనుకుంటే, గూగుల్ తరపు నుంచి ఫ్యామిలీ ట్రాకింగ్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. బట్ దాంట్లో ఇంత ఫెసిలిటీ అయితే ఉంది, బట్ హవెవర్ అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ లింక్స్ ఏవైతే ఉన్నా కంప్లీట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేరెంట్ అప్లికేషన్ లింక్ అండ్ చిల్డ్రన్ లింక్తో పాటు వెబ్ బ్రౌజర్ లింక్ కూడా నేను ఇచ్చాను. సో ద అప్లికేషన్ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ గో అహెడ్ అండ్ కామెంట్ బిలో. అండ్ ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ గురించి చూసింది guys, don't forget to subscribe for the latest updates. I'm signing off. Have a great day guys.